శ్రీ గౌతమి విద్యా సంస్థలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం శ్రీ గౌతమి విద్యా సంస్థల చైర్మన్ గుండారెడ్డి సార్ దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి ఈ స్కూల్ జర్నీ గురించి ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. ఒకసారి మనం శ్రీ గౌతమి విద్యా సంస్థల గురించి మాట్లాడుకునే ముందు మీ జర్నీ గురించి తెలుసుకోవాలనుకున్నాం సార్. ఒకసారి మీ జర్నీ గురించి. తప్పకుండా అమ్మా. ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదం. అలాగే నా జర్నీ గురించి చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుంది, అయినా నేను బ్రీఫ్గా మీకు చెప్తాను. మా నేటివ్ ప్లేస్ వచ్చేసరికి నాగులవరం, అర్ధవేడు మండలం ఉంటుందమ్మా. మేము ఒక చిన్న గ్రామం నుంచి ఈ విద్యా సంస్థల్లోకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మేము చిన్నప్పుడు చదువుకునే ముందు మాకింత ఎడ్యుకేషన్లో మంచి ఫెసిలిటీస్ కావచ్చు, విద్యలో మంచిగా ఒక మంచి వ్యవస్థ లేకపోవటం. సో అప్పటి నుంచే ఒక ఎయిమ్ ఉండేది. అంటే నేను స్కూల్లో మా ఊర్లో మేము 7th వరకు చదువుకున్నాం. తర్వాత 8th, 9th, 10th ఎస్ఎస్ఆర్ హై స్కూల్, శ్రీ రంగరాజు హై స్కూల్ ఖమ్మంలో చదువుకోవటం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఖమ్మంలో చదివాం. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నర్సరావుపేటకి, అంటే ఇక్కడ అప్పట్లో ఇక్కడ డిగ్రీ కాలేజెస్ కూడా గిద్దలూరు ఒకటి, మార్కాపురం ఉండేది. ఇంకేదైనా పై చదువులకు వెళ్ళాలి అంటే కంపల్సరీ గుంటూరు కానీ ఇట్లా కానీ ఇంకా మంచి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండేది. ఆ సందర్భంలో ఖచ్చితంగా చదువుకోవాలనేటువంటి తపన, ఏదో సాధించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మేము నర్సరావుపేటలో ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చేరడం జరిగింది. సో 91లో నేను 10th పాస్ అయ్యాను. 91 to 93 ఇంటర్మీడియట్, 93 to 96 డిగ్రీ చదువుకున్న తర్వాత మళ్ళీ నా డిగ్రీ చదువుకున్న తర్వాత కొంచెం ఒక బ్రేక్ పడింది. సో అప్పటి నుంచే నాకు ఒక మంచి ఆశయం, ఇన్స్టిట్యూషన్ ప్రారంభించాలి, మనం ఏదో ఉద్యోగం చేస్తే పెద్దగా రాదు, ఏదైనా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలనేటువంటి ఒక ఎయిమ్ అప్పుడే రావటం జరిగింది. అదే ఎయిమ్ తోటి నేను చాలా సందర్భాల్లో మా క్లాస్మేట్స్ తోటి, మా ఫ్రెండ్స్ తోటి చెప్తా ఉంటే చాలామంది నవ్వేవారు, చాలామంది చాలా ఎగతాళిగా కూడా అనేవాళ్ళు. అయినప్పటికీ కూడా నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. దాని తర్వాత ఒక 1 year తర్వాత మేము హైయర్ స్టడీస్కు వెళ్ళాలని ఎంబీఏకి ట్రై చేయడం జరిగింది. ఎంబీఏ కూడా హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకున్నాక ఎందుకో నాకు అప్పట్లోనే సిటీస్ పైన అంత మంచి అవగాహన లేకపోవటం కానీ, లేదా నాకు తెలియనటువంటిలో నేను మళ్ళీ సిటీ నుంచి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంటి దగ్గర ఒక 6 months ఉండి తర్వాత మళ్ళీ నర్సరావుపేటకి వెళ్ళి పీజీ చేయాలి, కంపల్సరీ ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ కొట్టాలి. అప్పట్లో యూనివర్సిటీలో సీట్ సాధించాలంటే చాలా కష్టంగా ఉండేది. యూనివర్సిటీస్ అన్నీ కూడా పీజీ కోర్స్ చదవడానికి ఎంట్రన్స్లు పెట్టేవాళ్ళు. ఆ ఎంట్రన్స్లో భాగంగా నేను నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ అన్నిటికీ ఎంట్రన్స్ రాయటం జరిగింది. ఆ ఎంట్రన్స్లో భాగంగానే నాకు నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ రావడం జరిగింది. అక్కడ నేను ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసినమ్మటే నేను ఖచ్చితంగా నాకున్నటువంటి ఎయిమ్ అదే. ఎందుకంటే నేను ఎక్కడన్నా టీచర్గా వెళ్ళాలని కానీ లేదంటే ఇంకొకటి కానీ ఏమీ ఆలోచన లేదు. సో మా ఫాదర్ వాళ్ళు కూడా ఆ బీఎడ్ చేయాలంటే నాకు బీఎడ్ వద్దు, బీఎడ్ చేస్తే మళ్ళీ నేను ఒక డిఎస్సీ అని ఇంకోటని ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఒక ఇన్స్టిట్యూషన్ ప్రారంభించాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నాం. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెట్టాలి. నాలాంటి చాలామంది, ఎందుకంటే మేము చదువులో ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్తో పోల్చుకుంటే నేను చాలా వెనకబడినటువంటి వాడిని. అలాగే 10th క్లాస్లో కూడా మా క్లాస్లో నేను వెనక నుంచి ఉండేవాడిని, ముందు నుంచి కాదు, వెనక నుంచి 3rd. అలాగే ఇంటర్మీడియట్లో మేము మా ఊరు నుంచి మేము ఒక 17 మంది మేము చేరితే అందులో నేను ఒక్కడిని పాస్ అయ్యాను. తర్వాత డిగ్రీలో కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాం. తర్వాత పీజీలో కూడా ఎక్కడ కూడా ఆగకుండా రావటం జరిగింది. తర్వాత మేము వచ్చి పీజీ అయిపోయినమ్మటే దూపాడు అనేటువంటి గ్రామంలో ఒక స్కూల్ పెట్టాం. ఆ స్కూల్ రన్ చేస్తూనే నేను పొదిల్లో లెక్చరర్గా చేసేవాడిని. దెన్ 2000లో ఖచ్చితంగా కాలేజ్ పెట్టాలి అని చెప్పి ఈ ఏరియాలో ప్రకాశం జిల్లాలో ఎక్కడ కాలేజెస్ లేవని చెప్పేసి చూసి దర్శిలో శ్రీ గౌతమి జూనియర్ కాలేజీగా ప్రారంభించాం. సో అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. భగవంతుడి ఆశీస్సులు, ఎంతోమంది విద్యార్థులు, మేధావులు, మిత్రులు, ఫ్రెండ్స్ సహకారంతో ఈ విద్యా సంస్థని చిన్నగా అభివృద్ధి చేసుకుంటూ రావటం జరుగుతూ ఉంది. ఎప్పటికీ ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి కూడా 26 సంవత్సరాలు. ఈ 26 సంవత్సరాల్లో చాలా సమస్యల్ని
అన్నీ ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. సో అలా ప్రారంభమైందే శ్రీ గౌతమి విద్యా సంస్థలు. సార్ శ్రీ గౌతమి విద్యా సంస్థలు ఏ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? శ్రీ గౌతమి విద్యా సంస్థలు ఫస్ట్ మేము శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్గా 2000లో ప్రారంభించాము. తర్వాత 2005లో దీనికి అనుబంధంగా ఇంకా ఇన్స్టిట్యూషన్ పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీగా దర్శిలోనే ప్రారంభించాం. తర్వాత శ్రీ గౌతమి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2007లో ప్రారంభించడం జరిగింది. తర్వాత 2008-09లో మేము ఈ ఐటీఐ కాలేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసాం. ప్రకాశంలో దాదాపు 9 ఐటీఐలు. తర్వాత మేము ఇన్స్టిట్యూషన్ ఇంకా కొంచెం డ్రాస్టిక్గా వెళ్ళాలి అని చెప్పి ఉద్దేశంతో 2010లో దర్శిలోనే మేము పీజీ కోర్సెస్ యాడ్ చేసాం. తర్వాత 2012లో డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. తర్వాత 2012లో ఎర్రగొండపాలెం, యాక్చువల్గా ఎందుకో నాకు ఈ గ్రామీణ ప్రాంతాలు, మేము ఈ పశ్చిమ ప్రకాశం నుంచి రావటం, సో పశ్చిమ ప్రకాశంకి ముందు మీకు ఒంగోలు కానీ చీరాల కందుకూరు కంటే కూడా కొంచెం వెనకబడే ఉంటుంది. వాస్తవం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్ కానీ ఏదైనా కానీ, సో ప్రజలు కానీ మేము కూడా కాస్త పీపుల్ కూడా ఫైనాన్షియల్గా వెనకబడే ఉంటారు. రూరల్లో మనం విద్యను అందించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఎర్రగొండపాలెంలో పెట్టాం. సో అప్పటికి ఎర్రగొండపాలెంలో ఓన్లీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉండేది. అక్కడ మేము శ్రీ గౌతమి జూనియర్ కాలేజీ అలాగే శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీగా ఎర్రగొండపాలెం ప్రారంభించాం. తర్వాత 2014లో దొనకొండలో శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీగా ప్రారంభించాం. తర్వాత 2015లో చీమకుర్తి సంతనూతలపాడు ప్రారంభించడం జరిగింది. తర్వాత మార్కాపూర్లో ఇక్కడ 2017లో జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ 2 ప్రారంభించడం జరిగింది. తర్వాత మనం ఇట్లా ఇయర్ బై ఇయర్ చేసుకుంటూ తర్వాత మనం బీఎడ్ కాలేజెస్ కూడా తీసుకురావటం, ఒక్కొక్కటి తీసుకుంటూ రావటం. తర్వాత 2024లో అంటే ఈ మధ్యలో మేము 2023లో గుంటూరులో శ్రీ మహాత్మా గాంధీ డిగ్రీ కాలేజీని టేక్ ఓవర్ చేసి 2023 నుంచి కూడా డిగ్రీ కాలేజ్ గుంటూరులో కూడా రన్ చేస్తున్నాం. 2024లో దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం 3 చోట్ల స్కూల్స్ కూడా ప్రారంభించాము. శ్రీ గౌతమి హై స్కూల్గా మళ్ళీ ఈ 1 ఇయర్ గ్యాప్ తోటి ఈ విద్యా సంవత్సరంలో 25-26లో చీమకుర్తిలో అంటే శ్రీ గౌతమిని కొంచెం చేంజ్ చేస్తూ కొంచెం అడ్వాన్స్డ్గా బాగుండాలి అని ఆర్యన్ విజ్ఞాన్ స్కూల్ అని చెప్పి ప్రారంభించడం జరిగింది. అది ఈ విద్యా సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో కూడా ఇంకా మంచిగా చేయాలి. ఇప్పటికే మన ఇన్స్టిట్యూషన్స్లో ఆల్మోస్ట్ ఒక 8000+ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 300 ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఉన్నంతలో చాలా మంచిగానే చేస్తున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా ఒక మంచి విద్య, కార్పొరేటివ్ విద్య అందే విధంగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక్క స్కూల్తో స్టార్ట్ అయిన మీ జర్నీ ఇన్ని బ్రాంచెస్ పెట్టడం అనేది చాలా గ్రేట్ సార్. అదేమీ కాదమ్మా, వాస్తవంగా చేయాలి అనేది ఒకటి తపన. మనకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి నాకు అప్పట్లో మా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ టీసీలో గుడ్ రాస్తే బాగుంటుంది, మా పిల్లలకి ఇప్పుడు చెప్పినా కూడా నవ్వుతారు, సాటిస్ఫాక్టరీ అని హెడ్ మాస్టర్ రాస్తారని చెప్పి చేశారు. భగవంతుడు ఈరోజు ఇంతమంది ప్రిన్సిపల్స్ మా హెడ్ మాస్టర్స్ చేత మనం ఇన్స్టిట్యూషన్ నేను ఒక చైర్మన్గా ఉంటూ ఇంతమంది మన దగ్గరే ఉండి కొన్ని వేల మంది విద్యార్థులకి మా ప్రిన్సిపాల్స్ మా హెడ్ మాస్టర్స్ మంచి రిజల్ట్ సాధించడం కానీ వాళ్ళకు మంచి రిపోర్ట్ ఇచ్చేది కానీ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా భగవంతుడు ఇంత అదృష్టం కల్పించడం వల్లే ఇది చేయగలిగాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాం. రాబోయేటువంటి 5-6 ఇయర్స్ భగవంతుడికి కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా శ్రీ గౌతమి విద్యా సంస్థలు అనేది డీమ్డ్ యూనివర్సిటీ వరకు కూడా వెళ్ళొచ్చు. సార్ శ్రీ గౌతమి విద్యా సంస్థల యొక్క అకాడమిక్స్ ఏ విధంగా ఉంటుంది సార్? శ్రీ గౌతమి విద్యా సంస్థలు మేము బిగినింగ్ నుంచి కూడా ఒకటే సిస్టమ్ ఫాలో అవుతున్నామమ్మా. ఎందుకంటే మా దగ్గర ఎక్కువ మంది కూడా యావరేజ్ స్టూడెంట్సే వస్తారు. మెరిట్స్ అందరినీ కూడా పేరెంట్స్ వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చాయని ఎక్కడో కార్పొరేట్కి తీసుకెళ్ళటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాస్తవంగా. అయినప్పటికీ కూడా మేము మా దగ్గర చదివేటువంటి స్టూడెంట్స్ని మేము 10th క్లాస్ ఇంటర్మీడియట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 10thలో ఉన్నటువంటి పర్సెంటేజ్కి ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి పర్సెంటేజ్ దాదాపు 20-30% డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మేము బిగినింగ్ నుంచి కూడా మా ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో కూడా వీక్ టెస్టులు పెడతాము. ప్రతి వారం ఒక 2 గ్రూప్ సబ్జెక్ట్స్, ఒక లాంగ్వేజ్. అలా ఆల్మోస్ట్ ఆల్ మనం ఆగస్ట్ నుంచి జూలై లాస్ట్ వీక్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసి నవంబర్ దాకా ఆల్మోస్ట్ ఆల్ 14-15 వీక్ టెస్టులు పెడతాం.
అలాగే మధ్యలో బిఫోర్ దసరా క్వార్టర్లీ పెడతాం, తర్వాత అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు పెడుతుంటాం, తర్వాత సంక్రాంతికే మేము పూర్తిగా కంప్లీట్ సిలబస్ తోటి ఈ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఒక సిస్టమేటిక్గా అసలు మనకి ఎగ్జామినేషన్ ఫీవర్ అనేది ఉంటుంది. వాస్తవంగా మన శ్రీ గౌతమిలో చదువుకున్న ఏ స్టూడెంట్కి కూడా ఎగ్జామ్స్ టైంలో ఎవరు భయపడింది లేదు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్కి కూడా ఎప్పుడు మేము వెళ్ళటం కానీ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి, ఆ హెల్ప్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా మా ప్రిన్సిపల్స్కి కానీ మా హెడ్ మాస్టర్స్ కానీ నాకు కానీ రానివ్వము. సో అలా మనము చాలా జాగ్రత్తగా వీక్లీ టెస్ట్లు ఎప్పుడైతే మనం కాండక్ట్ చేస్తున్నామో, సో ఏదైతే సిలబస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మొత్తం కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అదే ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి స్టూడెంట్ ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ పరీక్షకు అపీర్ అవుతాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ మేము ప్రధానంగా మొదలుపెట్టాం. ఇంటర్మీడియట్లో ఎవరీ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది. సపోజ్ మనకి స్కూల్ తీసుకున్నట్లయితే, సో ఫస్ట్ మనకి నర్సరీలో చేరితే ఆ అబ్బాయి దాదాపు 11-12 సంవత్సరాలు స్కూల్లో ఉంటారు. సో మనం అకాడమిక్ ఇయర్ అయిపోయేంత లోపల ఏదో ఒకటి మనం పేరెంట్కి చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఇంటర్మీడియట్ మాకు ఒక ఛాలెంజ్గా ఉండేది. ప్రతి సంవత్సరం ఒక పోరాటం లాగా చేసి మంచి రిజల్ట్ సాధిస్తేనే వస్తుంది. అలా చేస్తూ ప్రతి సంవత్సరం ఇప్పటికి మేము 4-5 సార్లు స్టేట్ ర్యాంక్స్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2023లో మాకు 991 స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అలాగే 465 కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి. అలాగే బైపీసీలో కూడా మాకు 432 వరకు రావడం జరిగింది. అలాగే ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇక్కడ మార్కాపురం బ్రాంచ్ 463 అవుట్ ఆఫ్ 470కి మనకి రావడం జరిగింది. అలాగే బైపీసీలో 450కి 455కి 450 రావడం జరిగింది. అలాగే సిఈసీలో కూడా మాకున్నటువంటి స్టూడెంట్స్లో మేము ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ పైన స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి మేము అకాడమిక్స్ నడుపుతున్నాం. ఎక్కడ కూడా సో బిగినింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రాజీ పడింది లేదు. సో ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా తీసుకుంటున్నాం. అలాగే మా ప్రిన్సిపల్స్ అదేవిధంగా మా హెడ్ మాస్టర్స్ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. సో ఇక్కడ మాకు పేరెంట్స్ పే చేసేటువంటి ఫీజెస్కి మేము చేస్తున్న దాంట్లో 100% స్టూడెంట్కి న్యాయం చేస్తున్నాం. అకాడమిక్స్ పరంగా కూడా. కాకపోతే ఏంటంటే పేరెంట్స్కి ఇప్పుడు యాస్పిరేషన్స్, వాళ్ళ యొక్క కళలు కోరికలు పెరిగాయి. మా వాడు అక్కడ చదువుతున్నాడు ఇక్కడ చదువుతున్నాడు అనేటువంటి దానికన్నా కూడా కళ్ళ ముందే మేము అన్ని విద్యా పరంగా చాలా బాగా చేస్తున్నాం. సో ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా స్ట్రీమ్లైన్ చేసి మేము చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే మా ఇన్స్టిట్యూషన్స్లో మేము బిగినింగ్ నుంచి ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా స్టూడెంట్స్ అందరికీ ఎస్ఎంఎస్ ఆబ్సెంట్ అయితే ఎస్ఎంఎస్ పంపటం, రిజల్ట్ మెసేజ్లు పంపించడం, వాట్సాప్లో పంపించడం, ఇలా కమ్యూనికేషన్ కూడా చాలా సిస్టమేటిక్గా చేయటం వల్ల మాకు కూడా అక్యురేట్గా ప్రతి స్టూడెంట్ ఎలా ఉన్నాడు, ఏ బ్రాంచ్లో ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా చదువుతున్నారు అనేటువంటి విషయం ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. సో అకాడమిక్ స్టాండర్డ్స్లో ఎప్పుడు మేము రాజీ పడలేదు, చాలా బాగా చేస్తున్నాం. అదే మాకు ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఈ ప్రయాణంలో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించడానికి అదే నాకు బలమైనటువంటి మా అకాడమిక్సే మాకు ఒక స్ట్రెంగ్త్ అని నేను అనుకుంటున్నాను. సో శ్రీ గౌతమి విద్యా సంస్థలో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది సార్? శ్రీ గౌతమి విద్యా సంస్థలో మీకు ఇందాక చాలా చక్కగా చెప్పాం, మేము ఎలాంటి విద్యని స్టూడెంట్స్కి అందిస్తున్నాం. అదే సిస్టమ్ని మేము ఈ స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసాం. వాస్తవంగా ఎవరు కూడా ఆ స్కూళ్ళల్లో వీక్ టెస్ట్ పెట్టేటువంటి విధానం ఉండదు. మా ప్రిన్సిపాల్స్ కూడా ఇది చాలా కష్టం అండి, ఇది ఇలా చేయటం వల్ల అని. కాదు, చేయండి. ఎప్పటికప్పుడు వీకెండ్ మేము అక్కడ కూడా సాటర్డే పెడుతున్నాం. అట్లనే మనకి ఈ మంత్లో కూడా 3rd సాటర్డే మేము ఐఐటి ఎగ్జామ్ పెడుతున్నాం. అలా ఎగ్జామ్స్ పెట్టి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట ఏమవుతుంది, ప్రతి స్కూల్ బోర్డు పైన ఐఐటి నీట్ అకాడమీ అని చెప్తున్నాం. అక్కడికి తీసుకెళ్తేనేమో ఇవన్నీ ఉండవు. అంటే మనం పేపర్ మీద చెప్పేటువంటి అన్నీ కూడా ప్రాక్టికల్గా చేసేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఈ 26 ఇయర్స్లో ఫేస్ చేసింది ఏంటంటే, ఏది కూడా మనం పేరెంట్ని ఎప్పుడు కూడా మనం అబద్ధం చెప్పడం ద్వారా, ఇంకోటి చెప్పడం ద్వారా మోసం చేయకూడదు. ఎందుకంటే ఈరోజు మేము ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఈ స్థాయికి రాగలిగామంటే ప్రతి స్టూడెంట్ని కూడా భవిష్యత్తులో ఒక ప్రయోజకుడిగా, ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక జాబ్గా, ఒక సాఫ్ట్వేర్గా ఇలా డెవలప్ చేయాలనేటువంటి విధానంతో ఎప్పటికెప్పుడు కొత్తగా ఆలోచిస్తూ స్టూడెంట్స్కి ఒక మంచి విద్యని చాలా ఎక్సలెంట్గా అందించేటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ మేము వీక్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఆ వీక్ టెస్ట్ల వల్ల కూడా మాకు ఈ సంవత్సరం రిజల్ట్ వచ్చింది. అట్లాగే మాకు దర్శిలో అవుట్ ఆఫ్ 34 ఉంటే 34కి 34 ఒక్క స్టూడెంట్ తప్ప పాస్ అయ్యారు. అలాగే 10థ్లోకి ఒకసారి 582 రావడం జరిగింది. అట్లనే ఆ 34లోనే 20 మెంబర్స్కి 500 అబవ్ వచ్చింది.
సో అట్లనే ఇక్కడ కూడా మాకు ఫస్ట్ బ్యాచ్ ఇది. అంటే ఏదైనా స్కూల్ పెట్టేటప్పుడు స్టూడెంట్స్ మెరిట్స్ని ఎక్కడ కూడా మనకు రారు కదా, అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ 25 పాస్ అవటం జరిగింది. అట్లా ఈ ప్రణాళికాబద్ధంగా అంటే స్టూడెంట్స్కి ఇప్పుడు సిలబస్ తీసుకుంటే కనుక చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఆలోచించే విధంగా ఉంటుంది. సో స్టూడెంట్స్ని మనం చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా అకాడమిక్స్లో ఒక పకడ్బందీ ప్రణాళికతోటి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి టెక్నాలజీతోటి ఇంకా మేము కోడింగ్ అని ఈ రకరకాల ఎడ్యుకేషన్లో కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈరోజు మీరు పేపర్లో చూస్తుంటారు. సో మనం ఏఐని కూడా స్కూల్లో 6th, 7th, 8th ఇంట్రడ్యూస్ చేయాలని ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ నుంచే మేము చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో మేము కూడా దీన్ని మేము త్రూ ఆటో పైలట్ ద్వారా చేస్తున్నట్టు అట్లాంటిది మేము మా స్టూడెంట్స్ కూడా మేము కల్పించడానికి కూడా ఇంకా ముందుగా ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తాం. ఎడ్యుకేషన్తో పాటు స్టూడెంట్స్కి మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే కొన్ని యాక్టివిటీస్ ఉండాలి సార్. మరి మన విద్యా సంస్థలలో యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి సార్? ఎస్, మాకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు యాక్టివిటీస్ లేకపోతే కనుక లైఫ్ అసలు వాడికి ఏం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది స్టూడెంట్స్ ఐఐటీలో కూడా చదివి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అట్లనే మన ఇన్స్టిట్యూషన్స్లో మాత్రం మేము ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ప్రతి స్కూల్లో మనకి ఫిజికల్ డైరెక్టర్ ఉన్నారు. సో వాళ్ళని వీక్లీ 3 days వాళ్ళకి చిన్న చిన్న గేమ్స్, స్పోర్ట్స్ అవన్నీ కూడా చేయిస్తున్నాం. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇస్తున్నాం. అట్లనే పిల్లలతో కూడా మేము సెమినార్స్ కూడా చేయిస్తున్నాం. ఎందుకంటే పిల్లలు వాళ్ళకున్నటువంటి భావాలను ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకున్నటువంటి భయం అనేది పోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు పరిస్థితి చూస్తే కనుక ఎక్కడన్నా వెళ్ళి క్లాస్ చెప్పాలంటే హ్యాపీగా చెప్పేవాళ్ళం. ఇప్పుడు మేము ఎవరినైనా ఇంటర్వ్యూకి తీసుకుంటే సో వాళ్ళతో ఏదన్నా ఒక క్లాస్ చెప్పండి అంటే కనుక వాళ్ళకి ఆ క్లాస్కి వెళ్ళి బయటకు వచ్చే లోపల ఒక జగ్గు వాటర్ లాగా బాడీలోంచి స్వెట్ వచ్చేస్తూ ఉంది. సో అది మనం పోగొట్టాలి. అది ఖచ్చితంగా పోగొట్టాలంటే అది ఓన్లీ చదువుకునే టైంలో చేయాల్సినటువంటి ఉంటుంది. అది ఇన్స్టిట్యూషన్ యొక్క బాధ్యత. సో అది మేము ప్రతి స్కూల్లో అదే చేస్తున్నాం. ఈరోజు మా పిల్లలు ప్రతి చోట మీరే ఎగ్జాంపుల్, మీరు పిల్లలు బాగా మాట్లాడారు సార్, బాగా చెప్పారని చెప్తున్నారు కదా, అట్లే మీరు ర్యాండమ్గా కూడా రేపు ఏదన్నా భవిష్యత్తులో అవకాశం ఉంటే సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ర్యాండమ్గా మా స్కూల్లోకి వచ్చి కనుక అడిగితే కనుక అసలు ఈ రియల్గా కూడా మీకు చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఉన్నంత ఫెసిలిటీస్లో, ఎందుకంటే నేను ఏదో అద్భుతాలు చేస్తున్నా అని చెప్పలేను, కానీ ఉన్నంతలో మాత్రం మాకున్న దాంట్లో మేము వీఆర్ క్రియేటింగ్ వండర్స్. దీంట్లో భాగంగా ఇంకా మేము చేస్తాం ఏంటంటే ప్రతి స్కూల్కి ఒక అకాడమిక్ ఇస్తున్నాం. ఈ అకాడమిక్లోనే ఫెస్టివల్స్ ఎలా చేయాలి, వాస్తవంగా మేము మా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేసాం. ఆ హ్యాండ్ బుక్లోనే ఈ ఫెస్టివల్ ఏంటి, దాని ప్రధాన అంశం ఏంటి, ఆ ఫెస్టివల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ సెలబ్రేట్ చేసేటప్పుడు కూడా ఆ స్టూడెంట్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో సో వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఆ ఫెస్టివల్ గురించి కూడా మేము స్టోరీస్ రాయిస్తున్నాం. ఫెస్టివల్ గురించి సెమినార్స్ పెడుతున్నాం. అలాగే ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియనటువంటి విషయం కాదు, మన యొక్క ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఫెస్టివల్స్ అన్నీ పోతున్నాయి. మళ్ళీ స్కూల్స్లో అన్నిటిల్లో ప్రతి ఒక్కటి, ఈవెన్ దసరా కావచ్చు, లేదా కృష్ణాష్టమి కావచ్చు, లేదా సంక్రాంతి కావచ్చు, అలాగే ఇండిపెండెన్స్ డే కూడా ఇంకా వెరైటీగా చేయటం, అలాగే మనకి ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, ఉన్న ప్రతి డేని కూడా ఒక హ్యాండ్ బుక్లో పెట్టి మేము ప్రతి స్కూల్కి ఇన్ఫామ్ చేసి బిఫోర్గానే నోటిఫికేషన్ వాళ్ళకి ఇచ్చి స్టూడెంట్స్కి సో ఈ ఫెస్టివల్ ఉంది అలాగే చేయాలి. ఇంకా దీంట్లో భాగంగా ఇంకా మా స్కూల్స్లో నేను, ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి చాలా విషయాలు చాలా చోట్ల నేను చూస్తున్నాను. సో పేరెంట్స్ డిఫరెంట్గా ఉండటం వల్ల కూడా మా ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి నేను ఇన్స్ట్రక్షన్, ప్రతి పిల్లల్ని ధైర్యంగా ఉంచండి, ఏం జరిగినా ఫేస్ చేయండి, ప్రతి ఒక్కరిని పాజిటివ్గా ఆలోచించమని. ఎందుకంటే పిల్లలకి బాగా కోపం రావటం, ఆవేశపడటం, ఈ ఆవేశంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల లైఫ్ ఇబ్బంది జరగటం. ఎందుకంటే మీకు కొత్తగా తెలియనటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి న్యూస్ పేపర్స్లో కానీ జరిగేటువంటి అన్నీ కూడా మన పిల్లల్ని స్ట్రెంథెన్ చేయండి, మన పిల్లల్ని స్పోర్టివ్గా తయారు చేయండి, మంచిగా ఆలోచించే విధంగా చేయండి. అలాగే ఏదైనా జరుగుతున్నా కూడా ఎక్కడన్నా చూసి ఇది చేయకూడదు అని చెప్పండి. అలాగే పేరెంట్స్ని, తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయండి. అలాగే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళని కూడా ఉంటే కనుక వాళ్ళతో చాలా బాగుండండి. కుటుంబ విలువల్ని పెంచండి. పరిస్థితులన్నీ కూడా రోజుకు మారిపోతున్నాయి కనుక మనం అందరం చేయాల్సినటువంటి బాధ్యత అని చెప్పి ప్రత్యేకంగా మనకి అది సిలబస్లో లేకపోయినా కూడా మా ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో కూడా అది ఇంప్లిమెంట్ చేస్తున్నాము ప్రత్యేకంగా. దానివల్ల కూడా మాకు కొంత బెనిఫిట్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చదివే కాదు, చదువు ఎప్పుడైనా చదవచ్చు. ఎందుకంటే నేనే దానికి ఎగ్జాంపుల్. నేను చిన్నప్పుడు పెద్దగా చదువు మీద నాకు నాలెడ్జ్ ఉండేది కాదు.
తర్వాత ఇంటర్మీడియట్లో కాస్త అవేర్నెస్ వచ్చింది, సాధించాలి ఏదో అని. డిగ్రీలో ఇంకా మంచి అవేర్నెస్ వచ్చింది. అలాగే పీజీ. ఈరోజు నేను ఇన్ని చేయగలుగుతున్నానంటే మీకు 2005 నుంచి నేను జూనియర్ కాలేజ్ అసోసియేషన్స్లో ఉన్నాను. అలాగే జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ ప్రెసిడెంట్గా చేశాను. డిగ్రీ కాలేజెస్కి కంప్లీట్ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ కూడా 3 ఇయర్స్ స్టేట్ ప్రెసిడెంట్గా చేశాం. అలాగే బిఎడ్ అసోసియేషన్లో కానీ, అలాగే మా ఇన్స్టిట్యూషన్ సమస్యలు ఏమన్నా కూడా, అంటే మనం ఇంత తక్కువ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఇంత ఆలోచించగలిగే శక్తి ఉన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి 90%, 95, 99 అలా వస్తుంది. అలాగే పేరెంట్స్ కూడా వాస్తవంగా ఏదన్నా 92 వస్తే 92 ఏనా, ఎందుకంటే అది మేము ప్రాక్టికల్గా కూడా చూస్తున్నాం. ఒకప్పుడు 60% సెకండ్ క్లాస్ వచ్చిందంటే చాలా బాగుండేది. ఇప్పుడు 90% వస్తే కూడా పేరెంట్స్ సాటిస్ఫై కావట్లేదమ్మ. వస్తే చదువే కాదు, చదువుతో పాటు మనది ఎడ్యుకేషన్లో ఇంకా పిల్లల్ని మనం చేయాలి. అది మేము చేస్తేనే బాగుంటుంది. అది ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మీరు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పదు. ఇన్స్టిట్యూషన్లో ఉండే మేనేజ్మెంటు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని కనుక చేస్తే ప్రతి స్టూడెంట్ ప్రయోజకుడు అవుతాడు. ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయగలిగేటువంటి శక్తి ఓన్లీ విద్యా సంస్థల ద్వారా ఇక్కడి నుంచి మనం వేసే బేస్ తోటే ఉంటుందని నా అభిప్రాయం. ఇది మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ నేను ఫస్ట్ నుంచి అలా చేస్తాను. అలాగే ఈరోజు కూడా నేను డైలీ 15 to 16 అవర్స్ ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఏదో విధంగా అన్నీ మనకు చేతైనంత వరకు భగవంతుడు చాలా మంచి అవకాశం ఇచ్చారు. చిన్న 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ఇన్స్టిట్యూషన్స్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇంకా నెక్స్ట్ ఇంకా భవిష్యత్తులో మనం వాళ్ళని ఆర్ట్ కానీ, ఆర్ట్ ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటివి కూడా చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీకు దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీతో పాటు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, లేదా ఆయన ఉన్నారు, ఆయనకి మంచిగా కెమెరా తీసుకోవడం ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా మనం కూడా తీసుకెళ్తే సక్సెస్ఫుల్. మనం సినిమా స్టోరీస్లోనే చూస్తున్నాం, మన రియల్ లైఫ్లో కూడా చూస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సార్, జనరేషన్ మారే కొద్దీ టెక్నాలజీ మారుతూ ఉండేది. సో దానికి అనుగుణంగా మన విద్యా సంస్థలు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి సార్? కరెక్ట్ అమ్మా, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అసలు ఈరోజు మన యొక్క లైఫ్ని రన్ చేయాలంటేనే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఎక్కడికన్నా వెళ్ళి మనం చెప్పాలనుకున్నటువంటి పాయింట్ కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ మనం బేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం, ఎక్కడికైనా ఇలా ఒక అధికారుల దగ్గరికి లేదా ఓ ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాలంటే చాలామంది భయపడేటువంటి పరిస్థితి. అందుకోసమే మన స్కూల్స్లో ప్రత్యేకంగా ప్రతి పిల్లలతోటి చక్కగా మాట్లాడిస్తున్నాం. నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, మా వాళ్ళకి అందరికి కూడా సపోజ్ మనకి ఈజీగా వాళ్ళ స్టూడెంట్ యొక్క వాళ్ళ విలేజ్ గురించి చెప్పమని, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పమని చెప్తున్నాం. అలాగే ఇండిపెండెన్స్ డే గురించి రాయమంటున్నాం, లేదా ఉగాది ఫెస్టివల్ ఎలా చేస్తారు వాళ్ళు ఎలా రాయమంటున్నాం. దాన్ని ఇంగ్లీష్లో చెప్పమంటున్నాం. ఎందుకంటే మనం ఏదన్నా ఒక స్టోరీ ఇచ్చి పిల్లవాడు బట్టి కొట్టి చదవటం కంటే కూడా దాన్ని మనం చిన్న చిన్న వర్డ్స్లో కనుక అలా చెప్పడం కనుక అలవాటు చేస్తే ఈజీ టు కమ్యూనికేట్. ఏ భాష అయినా, ఇంగ్లీషే కాదు, ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఏదైనా కూడా చేస్తున్నాం. అట్లనే మేము లాస్ట్ ఇయర్ మా పిల్లలకి మేము ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఒకటి మేము ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాం. అయితే అది మేము అనుకున్నంతగా మాకు వాళ్ళు సపోర్ట్ చేయలేదు. సో మనం ఇండోనేషియాతో టైప్ అయ్యి ఆ భాషను మేము పెట్టామైతే మాకు వాళ్ళు కొన్ని రోజులు ఆన్లైన్లో క్లాసెస్ చెప్పారు, పిల్లలు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. అలాగే మేము ఇప్పుడు క్లాసెస్ సమ్మర్లో పెట్టడం జరిగింది, పిల్లలకి మొబైల్లో చేయలేకపోయారు. సో మేము ఇంకొక 2-3 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కూడా చేయాలని మేము లాస్ట్ 2 ఇయర్స్ అనుకున్నాం. ఇప్పుడు మీరు ఈరోజు అది చూసి ఉంటారు, పేపర్లో కూడా 3 భాష కావాలి, 2 మనవి కావాలి, ఒకటి జాతీయ భాష ఉండాలి, ఒక లోకల్ భాష ఉండాలి, ఇంకోటి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉండాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మేము ముందే ఆలోచించాం. కనుక ఇవన్నీ కమ్యూనికేషన్లో భాగమే. మనందరికీ కూడా మీకు తెలుసు, చైనీస్ ఈరోజు వాళ్ళకి చాలామందికి ఇంగ్లీష్ రాదు, బట్ దే ఆర్ క్రియేటింగ్ వండర్స్. ఈరోజు వాళ్ళు చేసేటువంటి పనులు ప్రపంచంలో ఎవరు చేయనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి మనం కూడా కల్పించాలి. సో అలా చేస్తేనే మన పిల్లలకు కమ్యూనికేషన్తో పాటు వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది. అలాగే మీరు అన్నట్టు రీసెర్చ్ కూడా చేయించాలి, పిల్లల్ని ఆలోచించే విధంగా చేయించాలి. ఓన్లీ పుస్తకాలే కాకుండా దానికి సంబంధించి మేము చిన్న చిన్న అవేర్నెస్ క్యాంప్స్, చిన్న ల్యాబులు పెట్టి దాంట్లో కూడా మేము చేస్తున్నాం. ఇంకా బాగా చేయాలి అనేటువంటి ఇది ఉంది, కానీ మాకున్న ఈ ఫీజెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కొంత రీచ్ కాలేము. అది వాస్తవం. అది ఎందుకంటే మనం ధైర్యంగా చెప్పగలగాలి, మేము ఈ చేస్తున్నాం అవి చేస్తున్నాం వండర్స్ అని చెప్పామనుకోండి, రేపు ఇది వీళ్ళేం చేయట్లేదండి అంటే పేరెంట్ కోరిక చాలా పెద్దగా ఉంటుందమ్మ.
వాళ్ళకి ఫీజులు ఎంత కట్టినా కూడా ఇంకా మాకు ఇంకా కావాలి అని అనుకుంటారు. అందరికీ సాటిస్ఫాక్షన్ రేషియో అనేది మీకేం లేదు, ఉదయం అనుకుంటే ఎమ్మటే ఆ గంటలో జరిగిపోవాలి, అంటే రియల్ టైం. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎప్పుడో అక్కడో చెప్పేవాళ్ళం, న్యూస్ పేపర్లో వచ్చేది అది చదువుకునే వాళ్ళం, అలా నెమ్మదిగా నడిచేది. ఇప్పుడంతా కూడా రియల్ టైం కాబట్టి దానికి అనుగుణంగా చేస్తున్నాము. మేము ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ నేర్పిస్తున్నాం. ప్రతి స్టూడెంట్ కంపల్సరీ స్పీక్ ఇన్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడే విధంగా చేస్తున్నాం. ఇంకా కంపల్సరీ తెలుగు కూడా నేర్చుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే మన మాతృభాషని మనం మార్చకూడదు, ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాలి. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా మ్యాక్సిమం హిందీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేశం ఈరోజు మీకు తెలియంది కాదు, చాలా భాషలు ఉన్నాయి. మేజర్గా మన సౌత్ ఇండియా పోతే మిగతా అన్నీ కూడా నార్త్కి ఎక్కడికి వెళ్ళినా కూడా హిందీ నీడ్. సో అది నేర్చుకోవడానికి కూడా మేము ప్రత్యేకంగా చేస్తున్నాం. మన పిల్లలకైతే హిందీ, ఇంగ్లీష్, ఇంకా భవిష్యత్తులో వీలైతే కనుక ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కూడా మన స్కూల్లోంచి బయటకు వెళ్ళే లోపల ఖచ్చితంగా నేర్పిస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్, శ్రీ గౌతమి విద్యా సంస్థలో ప్రజెంట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మరి మనం స్టూడెంట్ జాయిన్ అవ్వాలంటే వాళ్ళ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు సార్? ఖచ్చితంగా చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే మనం ఈ పని చేస్తుందే భరోసా ఇస్తున్నాం. మనం 26 సంవత్సరాల నుంచి 26 ఇయర్స్ నుంచి ప్రూవ్ చేసాం. మన స్టూడెంట్స్ ఈరోజు వేల మంది ప్రతి స్కూల్లో ఉన్నారు, ప్రతి ఆఫీస్లో ఉన్నారు, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్స్గా ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్స్గా ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక రోజుతో రాలేదు. సో అట్లనే అప్పుడు ఎలా అయితే చేస్తున్నామో అదే సిస్టమ్ చేస్తున్నాం. అయితే కాస్త కాలేజీ పెట్టినప్పుడు అయితే కొంచెం పిల్లల్ని కాస్త గట్టిగా మందలించేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం మందలించే పరిస్థితి అయితే లేదు. బట్ అయితే మనం అయితే ఒక సిస్టమ్ ఖచ్చితంగా చేస్తున్నాం కాబట్టి ఆ సిస్టము అదే పేరెంట్స్ మమ్మల్ని నమ్ముతున్నారు. ఇంకా ఇప్పుడైతే ఇంకా మేము చాలా బాగా ఒక సిస్టమేటిక్గా మనం ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే వీక్ టెస్ట్లు పెడుతున్నాం అవి పెడుతున్నాం. అలాగే ఎంసెట్కి స్పెషల్గా కోచింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఈ మార్కాపూర్లో ప్రత్యేకంగా అయితే ఈ జిల్లా ఇవ్వటం అనేది ఒక రకంగా మా అదృష్టం. జిల్లా అయితే ఏమొస్తుంది అని అనుకునేవాళ్ళు, కానీ ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, జేసీ కావచ్చు, ఇంకా మిగతా అధికారులు కావచ్చు అంతా రావటం, ప్రతిదీ అడ్మినిస్ట్రేషన్ దగ్గరగా ఉండటం, స్టూడెంట్స్కి బెనిఫిటెడ్గా ఉంటాం. సో ఏదన్నా మనకు ఒకటి సాధించినా కూడా ఈ జిల్లా వరకు రావటం. ఇంతకుముందు ఏమైతే పశ్చిమ ప్రకాశం, ఒంగోలులో ఉండటం వల్ల అక్కడున్న ఇన్స్టిట్యూషన్స్లో మనం రీచ్ కాలేము. సో ఇప్పుడు జిల్లాలో మనం రీచ్ కావాలంటే ఖచ్చితంగా ఈ జిల్లా వరకు రిజల్ట్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మేము వీఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో స్టూడెంట్స్కి కూడా కొంత మేము చేసినటువంటి రిజల్ట్ ఏమైందంటే పేరెంట్స్ చూసినప్పుడు సో మావాడు జిల్లా ఫస్ట్ వచ్చాడు అనుకుంటారు. అలాగే మాకు కూడా ఇంకా బాగా చేస్తే మనం ఈ జిల్లాలో ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, అట్లనే స్కూల్స్లో 6th నుంచి 9th వరకు ఐఐటి నీట్కి క్లాసెస్ ఇవ్వటం. అలాగే మనం 3rd, 4th, 5th కూడా ఒలింపియాడ్, అంటే మేము ఫీజెస్ అదనంగా తీసుకోవట్లేదు, ఉన్న ఫీజెస్లో తీసుకుంటున్నాం. ఒలింపియాడ్ ట్రైనింగ్ ఇవ్వటం. సో వాళ్ళందరికీ ఇవి చేయటం వల్ల సో పేరెంట్స్ బిలీఫ్ ఉంటేనే ఇది నడుస్తాము. వాస్తవంగా మీకు చెప్పాలి, ఇన్ని సంవత్సరాల నుంచి 26-27 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నామంటే ఖచ్చితంగా మనం చేసే పని వల్లే నమ్మకం వస్తుంది. ఇంకా ప్రత్యేకంగా ఈరోజు మనం భరోసా ఇచ్చి మనం ఏదో చెప్పితే వస్తారనేది ఏం లేదు. ఎప్పుడైనా కూడా ఒక 25 సంవత్సరాలు 26 సంవత్సరాల నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ ఉందంటే కనుక సాధారణంగా చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తారు ఏంటి దీనికి. మీకు తెలుస్తుంది ఒక 5 సంవత్సరాలు ఉంటేనే గవర్నమెంట్ మళ్ళీ మారే పరిస్థితి. అట్లా మేము కూడా ఈరోజు 25-26 సంవత్సరాల నుంచి ఇది మనదే అవ్వచ్చు, బట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ని జాగ్రత్తగా నడుపుతూ వస్తున్నాం. ఒక సంవత్సరం కొద్దిగా రిజల్ట్ అటు వస్తుంది, ఒక సంవత్సరం ఇలా వస్తుంది, 1-2 మార్కులు తేడా వస్తాయి, కానీ సిస్టంలో అయితే మేము మారలేదమ్మా. ఇంకా మంచి సిస్టమ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా పేరెంట్స్కి ఇంకా భరోసా ఇస్తాం. ప్రతి పిల్లలు మా దగ్గర చేరి ఖచ్చితంగా సక్సెస్ అయ్యి భవిష్యత్తులో నేను ఫలానా శ్రీ గౌతమిలో చదువుకున్నానని గుండె మీద చేసుకొని చెప్పే విధంగా చేస్తున్నాం. ఇంతకంటే నేనైతే భరోసా ఇవ్వలేను 100%. ఎందుకంటే మా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఖచ్చితంగా ఇది మా స్టూడెంట్సే, ఓల్డ్ స్టూడెంట్సే మాకు అసెట్, మా ఓల్డ్ పేరెంట్సే మాకు అసెట్, మా దగ్గర చదువుకున్న స్టూడెంట్సే మా నమ్మకం. అంతే. మనం బాగా చేస్తే వాళ్ళే బాగా చెప్తారు, బాగా చేయలేదనుకోండి వాళ్ళే మనల్ని కిందకి దించేస్తారు, సరిగ్గా చెప్పరు, ఇది లేదు ఆడ బాగుండదు సార్ ఇవన్నీ చెప్తారు, అవి జరగవని కూడా చెప్తారు. ఓల్డ్ స్టూడెంట్స్ పిల్లలే ఈరోజు మళ్ళీ మీ స్కూల్. అవునమ్మా, ఈరోజు మా స్కూల్స్లో అసలు మా దగ్గర చదువుకున్న స్టూడెంట్సే 10-12 మంది లెక్చరర్స్గా ఉన్నారు. అలాగే మా దగ్గర చదువుకున్న పిల్లలు మా స్కూల్స్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అది చాలా చెప్తూ ఉంటే వావ్ అనిపించింది. అవును, వాస్తవం అది.
అది మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అదే సిస్టమ్, అంటే వాళ్ళకి ఏదైతే జరిగిందో వాళ్ళు మన పిల్లలకు కూడా ఇది జరుగుతుంది, ఇక్కడైతే గట్టిగా ఉంటారు అనే ఒక నమ్మకం. అదే ఇంకా నమ్మకం, దానికి నమ్మకానికి రూపమేమి ఉండదు. శ్రీ గౌతమి విద్యా సంస్థలు